హాయ్ అండి అందరికీ. ఈరోజు పప్పు టమాటా కర్రీ చాలా సింపుల్గా చేసుకునే విధానం ఎలానో నేను చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఒక పావు కేజీ పప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం తక్కువ వేసుకుని ఈ పచ్చిమిర్చి ముక్కలు కారమే బాగుంటుందండి పప్పులోకి. ఇవన్నీ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకునండి. ఇప్పుడు స్టవ్ మీద 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఉడికేలోపు ఇప్పుడు మనం ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం ఇప్పుడు ఈ పప్పులో తాలింపులు వేయడానికి తాలింపులు కూడా రెడీ చేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఈ కుక్కర్ 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయాలండి. మూత ఓపెన్ చేసి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని పప్పు మెత్తగా రుబ్బుకోవాలండి. ఎందుకంటే పప్పు పలుకులు పలుకులుగా ఉంటే పప్పు అనేది టేస్ట్గా ఉండదు. పప్పు మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపులు ఇందులో వేయించుకుని శుభ్రంగా అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసుకోవాలండి. ఇందులో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. దీని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే ఆ 10 నిమిషాల్లో ఈ టమాటా, ఉల్లిపాయ అంతా మంచిగా ఉడికిపోతుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీని మీద మనం ఇది పక్కకు పెట్టుకుని ఈ పప్పు దీనిపైన పెట్టి బరువు పెట్టుకుంటే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మంచిగా 10 నిమిషాల్లో ఆ టమాటా, ఉల్లిపాయ అనేది శుభ్రంగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ 10 నిమిషాల తర్వాత మూత తీసి శుభ్రంగా కలిపి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కారం తక్కువగా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. కారం తక్కువగా యాడ్ చేసుకుని ఈ కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ పప్పు మరుగుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా పప్పు టమాటా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.